టేబుల్ టెన్నిస్ అసోసియేషను ఒక రకంగా పెద్ద ఆదరణ తోడ్పాటు లేకుండా క్రీడాకారుల సొంత ప్రయత్నాల మీద నడుస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉంది. చాలా అసోసియేషన్స్కి ప్రభుత్వం సొంత ఆఫీసులు, సొంత ఆడిటోరియంలు, కోచ్లు అన్ని ఏర్పాట్లు చేస్తే ఏడాది క్రితం టీటీ కోచ్ ఇక్కడ ఉన్నప్పటికీ ఉన్న ఆడిటోరియంను ఖాళీ చేసి వేరే ఈవెంట్కి జిల్లా అధికారులు అప్పచెప్పిన దుస్థితి మన టీటీ అసోసియేషన్కి ఉంది. అందుకని ఒక రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించే సామర్థ్యం విశాఖ జిల్లా టీటీ అసోసియేషన్కి ఉన్నది అని సందర్భంగా రుజువు చేయాలని క్రీడాకారులందరూ పట్టుదలతో వాళ్ళ సొంత ఎనర్జీస్ని, రిసోర్సెస్ని ఉపయోగించి ఈ టోర్నమెంటు నిర్వహించే పట్టుదలతోటి ఉన్నాము. ఈ టోర్నమెంట్ తర్వాతనన్న జిల్లా అధికారులు టీటీ అసోసియేషన్కి సొంత ఆడిటోరియం ఏర్పాటుకు తగినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. రెండవది, అసోసియేషను టీథింగ్ ట్రబుల్స్లో ఉంది కాబట్టి మా దగ్గర స్పోర్ట్స్ కరస్పాండెంట్లు తాలూకు వివరాలు కానీ, ఫోన్ నెంబర్లు కానీ ఇవన్నీ లేవు. ఒక కమ్యూనికేషన్ గ్యాప్ మీడియాతో ఇంతకాలం ఉంది. మీరు అపార్థం చేసుకోకుండా మా బలహీనతను మీరు క్షమించాలని, భవిష్యత్తులో ఈ కమ్యూనికేషన్ ఛానల్ని మేము మెయింటైన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2 రోజులు మీరు ఈ టోర్నమెంట్ని ఎఫెక్టివ్గా కవరేజ్ చేసినట్టయితే ఆటకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడే యూత్ 10 ఏళ్ళు 20 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు చాలామంది ఆటకి అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ పెరగడానికి కూడా కారణం అది. గొప్ప ప్లేయర్లు ఇతర జిల్లాల నుంచి రావచ్చు, కానీ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ప్లేయర్స్ విశాఖపట్నం నుంచి ఉన్నారు. 160 మంది ప్లేయర్లు విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఈ ఆటకు పెరుగుతున్నటువంటి ఆదరణకి ఇది సంకేతం. మీడియా కూడా దీన్ని ప్రోత్సహించాలని, విశాఖ నగర ప్రజలు, అధికారులు కూడా ఈ పని చేయాలని చెప్పి కోరుతున్నాం. రేపు ఇనాగరేషన్ ప్రోగ్రాం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ గారు 9 గంటలకు ఇక్కడ ఇనాగరేషన్ చేయడానికి వారు వస్తారు. ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.